విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నెమ్మదిగా ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా కూర్చోండి. చిరునవ్వుతో కూర్చోండి మాస్టర్స్. ఏళల్లో ఏళ్ళు కలుపుకోండి. సుఖాసనంలో కూర్చోండి. స్పెక్ట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. శ్వాసని తదేకంగా గమనించండి. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస. శ్వాస మీదే ధ్యాస. మీ శరీరమంతా రిలాక్స్ అయ్యే కొద్దీ, మీ సహస్రారంలోకి విశ్వశక్తి నుండి కాంతి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ కాంతి కండరాల్లో, కణాల్లో, మీ శరీరంలో ప్రతి ఒక్క అవయవంలో చేరి, ప్రతి ఒక్క అవయవాన్ని శక్తివంతంగా పనిచేసేలాగా తయారు చేస్తాయి మాస్టర్స్. శ్వాసనే గమనించండి. చాలా ఓపికగా, నెమ్మదిగా గమనించండి.
శ్వాసని గమనించే కొద్దీ కలర్స్ కనిపిస్తాయి మాస్టర్స్. కలర్స్‌ని లోపలికి అలో చేయండి. శ్వాసని తదేకంగా గమనించండి మాస్టర్స్.
శ్వాసని తదేకంగా గమనించండి. లోపలికెళ్ళే శ్వాస, బయటికొచ్చే శ్వాస గమనించండి. శ్వాసని లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస. మీ గమనిక శ్వాస మీదే పెట్టండి. శ్వాసని గమనించే కొద్దీ మీకు మాస్టర్స్ కనిపిస్తారు. మాస్టర్స్‌ని లోపలికి అలో చేయండి. కూర్చోబెట్టుకొని ధ్యానం చేయమని చెప్పండి.
శ్వాసని నెమ్మదిగా గమనించండి. స్లోగా గమనించండి. 30 సెకండ్స్. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ప్రశాంతంగా చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు ఓపెన్ చేయండి.
ఈరోజు మన మాస్టర్ వచ్చి వెంకటేశ్వర స్వామి. నా వాయిస్ వినిపిస్తున్నదా మాస్టర్స్? వినిపిస్తున్నారు మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. నన్ను అలా పిలిస్తే నాకు నాకు ఇష్టం. నేను స్వామిగా రూపొందిన నా కథ చాలా కాలం క్రితం మొదలైంది. వడ్డేల స్వామి కథ చాలా కాలం ముందే మొదలైందంట. బహుశా కొన్ని పదులు శతాబ్దాల క్రితం అయ్యి ఉండవచ్చు. నేను విష్ణుమూర్తి అంశను లేదా జీవాత్మను కనుక ఆయనను గురించి తెలుసుకోవటం అంటే కొన్ని పదుల శతాబ్దాల వెనక్కు పోవటం అన్నమాట. ఈయన గురించి తెలుసుకోవాలంటే కొన్ని శతాబ్దాలు వెనక్కి పోవాలంట. ఆయన ప్రతినిధినై ఉంటూ ఆయన గురించి ఎక్కువ చెప్పాలనుకుంటే, దాంతో పాటు నా గురించి చెప్పాలనుకుంటే, కేవలం నా ప్రియ పాఠకులకు ఒక్క మాట చెబితే చాలు. మిమ్మల్ని చాలా పురాతన జీవన సిద్ధాంతంలో బంధించుకున్నారు. చూడండి, ఇక్కడ చూడండి. మిమ్మల్ని చాలా పురాతన జీవన సిద్ధాంతాలలో బంధించుకున్నారు, మూసేసుకున్నారు. కర్మ, మాయ అనే వాటి బంధాల నుంచి విముక్తులు కావడానికి మీరు ఎన్నుకున్న మార్గం కూడా చాలా వికారమైనది. ఈ వివరాలలోకి వెళ్ళబోయే ముందు నా గురించి కొన్ని విషయాలు చెబుతాను. వెంకటేశ్వరుడిగా నేను చాలా చాలా కాలం క్రితం భౌతిక రూపంలోకి నియమించబడ్డాను. భౌతిక రూపంలోకి నియమించబడ్డాడంట వెంకటేశ్వర స్వామి. నేను ఇక్కడికి వచ్చేసరికి అంటే వెంకటేశ్వరుడి కాలాన్ని కన్నమాట. నేను చాలా పరిణితి చెందాను. అందువల్ల నేను బిడ్డగా పుట్టుక తీసుకుని మనిషిగా అన్ని దశలలో ఎదగాల్సిన అవసరం లేకపోయింది. ఎదిగిన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చాను. మీరు అలివేలు మంగ అని పిలిచే నా అర్ధాంగి లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఆమె సహజీవాత్మ. ఆయనకి సహజీవాత్మ అంట. మీరు అనే ఆ ఇంకొక ఆమె నా మట్టుకు నాకు ఇద్దరు ఒక్కటే. నేను ఒక ఆమెతో ఉన్నట్లయితే అదే సమయంలో ఇంకో ఆమెతో కూడా ఉంటాను. నేను ఒక ఆమెతో ఉన్నట్లయితే ఇంకొక ఆమెతో కూడా నేను ఉంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆయనకి జీవాత్మలంట. ఆ సమయంలో ఇంకో ఆమెతో కూడా ఉంటాను. దీనిలో ట్రిక్ ఏమీ లేదు. చాలా మామూలు వాస్తవం. మీ గదిలో కుర్చీలు, బల్లలు మీరు చూడటం ఎంత వాస్తవమో ఇది కూడా అంత వాస్తవం. ఈ స్థితికి నేను చాలా కాలం క్రితమే చేరుకున్నాను. మరి ఈ స్థితికి నేను ఇలా చేరుకున్నాను. ధ్యానం ద్వారా చక్కని జ్ఞానులైన అంటే ఏ స్థితికి చేరుకున్నారంటే ఆయన ఒక ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక ఆమెతో కూడా ఉండడాన్ని ఆ స్థితికి ఆయన చేరుకున్నాడు. కావాలంటే మాస్టర్స్ మీరు బాగా ఒక పెద్ద గుడి ఉందనుకోండి. నేను యాక్చువల్లీ ఒకసారి ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాను. చాలా రోజులయిపోయిందిలెండి. ఒక 2 ఇయర్స్ అయిపోయింది. ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాను. అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉంది. అది ఏం పూజ అనేది తెలీదు నాకు. చాలా మంది కొన్ని వేల మంది ఉన్నారు జనాభా. సరే. ఒక 5 నిమిషాలు అట్లా కూర్చుందాము అని అనుకోని కూర్చున్నాను నేను అక్కడ ఆ ప్లేస్‌లో. కూర్చున్న వెంటనే వాళ్ళేమైపోయారంటే, నా చుట్టూ ఎంత జనాభా అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో జనాభా పోతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. గంటలు మోగుతూ ఉన్నాయి. చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ నేనిట్లా కళ్ళు మూస్తానే ఏమైపోయిందంటే, ఎవ్వరు నాకు కనిపించలేదు.
ఎవ్వరు కనిపించలా, వినిపించలా, నాకేమీ లేదు. అక్కడ కూర్చున్న వెంటనే ఏమైపోయిందంటే, మనము ఎక్కడికో వెళ్ళిపోయాము. ఏ ఇక్కడ ఎవ్వరు లేని ఒక అడవిలోకెళ్ళిపోయాము అనే ఒక థాట్ క్రియేట్ అయింది నాకు. మళ్ళీ ఒక 10 నిమిషాలకంతా ఎవరో లేపారు నన్ను. లేసే కాడికి ఇట్లా కళ్ళు తెరిచి చూసే కాడికి ఎంత జనాభా ఉండారంటే నా చుట్టూ అసలు చాలా అంటే చాలా జనాభా ఉన్నారు. ఓహ్! నేనింత జనాభాలో నేను యాడికో ఎళ్ళిపోయాను. ఆయన అదే చెప్తూ ఉన్నాడు. ఒక ఒక భార్యతో ఉన్నప్పుడు ఇంకో భార్యతో ఉండే శక్తిని కూడా ఆయన సంపాదించుకున్నాడంట అలా. ట్రిక్ ఏమీ లేదు. చాలా మామూలు వాస్తవం. మీ గదిలో కుర్చీలు, బల్లలు మీరు చూడటం ఎంత వాస్తవమో, ఇది కూడా అంత వాస్తవం. ఈ స్థితికి నేను క్రితమే చాలా కాలం క్రితమే చేరుకున్నాను. మరి ఈ స్థితికి నేను ఎలా చేరుకున్నాను? ధ్యానం ద్వారా చక్కని జ్ఞానులైన వారితో కలిసి అంతరంగిక సంభాషణల ద్వారా ఈ స్థితికి చేరుకున్నాను. ఆయన ఎలా చేరుకున్నాడంటే, అంతరంగిక లోపల ఆయన అంతరంలో నుండి మాట్లాడి ఆ స్థితికి చేరుకున్నారంట ఆయన. చక్కని ధ్యాన స్థితికి చేరుకోవడానికి ఎన్నో వందల జన్మలు పట్టింది. నాకు ధ్యానం గురించి ఏమి తెలియకుండా ఎన్నో జన్మలు పుడుతూ, చస్తూ, పుడుతూ, చస్తూ గడిపి విసిగిపోయాక గాని నేను ధ్యానంలోకి దిగలేదు. ఆయన చూడండి వెంకటేశ్వర స్వామి ఎన్నో జన్మలు పుడుతూ, చనిపోతూ, మళ్ళీ పుడుతూ, చనిపోతూ అని ఇలా విసిగిపోయినాడంట. పుట్టి చనిపి విసిగిపోయినాడంట. ఆ జన్మ మీద విసిగిపోయినాక తర్వాత ఆయనకి ధ్యానంలోకి దిగలేదు. విసిగే అంత దాకా ధ్యానంలోకి దిగలేదంట. అయితే నా మనస్సులో ఎటువంటి మంత్రం ఎటువంటి మంత్రం గాని, రూపం గాని, ఎలాంటి సంఘ కట్టుబాట్లు గాని లేవు. కనుక 6 సంవత్సరాల కాలంలో నేను అసలు ఎందుకు చస్తున్నానో, ఎందుకు పుడుతున్నానో అర్థమైంది. ఆయన 6 సంవత్సరాల్లోనే ఎందుకు చనిపోతున్నాడో, ఎందుకు పుడుతున్నాడో అర్థమయ్యిందంట. నా గత జన్మలలో ప్రతి జన్మ నేను ఎందుకు తీసుకున్నానో నాకు అర్థమయ్యింది. ఆయన గత జన్మల్లో ఎందుకు పుడుతున్నాడు అనేది ఆయనకి అర్థమైపోయిందంట. దాంతో ముక్తుడిని అయిపోయాను. అంటే మనం మన గతాన్ని తెలుసుకున్నామంటే మనం ముక్తులం అయిపోతాం. ఎందుకంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్ మీకు అర్థమయ్యేట్టుగా. ఏందంటే హ్మ్. ఇప్పుడు ఒక కూర చేసాము. చేసి ఆడ పెట్టేసామనుకోండి. దాని టేస్ట్ చూడలేదనుకోండి. దాని టేస్ట్ చూసినావు. దాంట్లో ఉప్పు లేదు అని అనుకోండి. నీకది తెలిసిపోయింది. ఉప్పు లేదు అనే సమాచారం తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఏం చేస్తావు? కొంచెము ఉప్పేసేదో లేదంటే ఆహ్, ఎదుటి వాళ్ళకి దాంట్లో సాల్ట్ తక్కువుందనేది చెప్పేదో ఏదో ఒకటి చేస్తావన్నమాట. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? నీకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది ఆయనేం చేస్తున్నాడు? గతాన్ని గురించి తెలుసుకునేసినాడు. తెలుసుకునేసినాక ఏమైపోయింది ఆయనకి? ఈజీ అయిపోయింది. గతాన్ని గురించి తెలుసుకునేసినాక జన్మలు ఎందుకెత్తుతున్నాం అనేది ఈజీ అయిపోయింది. ఇంక నేను జన్మ ఎత్తాలా అవసరం లేదా అనేది గూడా ఆయనకి తెలిసిపోయిందనమాట. 6 సంవత్సరాల్లోనే ఈజీ అయిపోయింది. అలాగా మనకు గూడా ఈజీ అయిపోతుందనమాట. 6 సంవత్సరాల కాలంలో నేను అసలు ఎందుకు చస్తున్నానో, ఎందుకు పుడుతున్నానో అర్థమయింది. నా గత జన్మలలో ప్రతి జన్మ నేను ఎందుకు తీసుకున్నానో నాకర్థమయింది. దాంతో ముక్తుడిని అయిపోయాను. అవును. నేను ముక్తిని పొందాను. కర్మ కర్మ, మాయ మాయ అనే వాటి నుంచి ముక్తి పొందాను. మాయ అనే వాటి నుంచి ముక్తి పొందాను. ఎందుకంటే, నాకో చిన్న సత్యం తెలిసిపోయింది. రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి ప్రతి జన్మలోకి వస్తూ ఉన్నాము. ఇది తెలిసినందువల్ల సంఘంలోకి అడుగుపెట్టే స్వేచ్ఛ నాకు లభించింది. ఆయనేం చెప్తున్నాడు? సంఘంలోకి స్వేచ్ఛగా అడుగుపెట్టేదానికి ఆయనకి లభించిందంట. అవును. ఆ కాలంలో వనవాసం అనేది చాలా అద్భుతమైన విషయం. సమాజం కూడా
దీనిని ఎంతగానో ప్రోత్సహించేది. ఇది ఆ రోజుల్లో చాలా తరచుగా జరుగుతుండేది. నన్ను సాధారణంగా ఆహ్వానించారు. సాటి ధ్యానులతో చక్కటి సత్సంగం దొరికింది నాకు. వాళ్ళ తొలి అనుభవాలు, ధ్యానం వల్ల వాళ్ళు పొందిన ఫలితాలు తెలుసుకున్నాను. ఎక్కడ సత్సంగం వల్ల, వాళ్ళు ధ్యానుల వల్ల ఏమైతే నేర్చుకున్నారో ఆ ఫలితాల్ని తెలుసుకున్నారంట ఆయన వెంకటేశ్వర స్వామి. ఇది నేను నేను ఎదగడానికి చాలా అవకాశం ఇచ్చింది. ఆయన ఎదగడానికి చాలా అవకాశం ఇచ్చింది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అదే వాళ్ళకి ఏమి అనుభవాలొచ్చినాయనేది తెలుసుకున్నాక ఆయనకి ఎదగడానికి అవకాశం వచ్చిందనమాట. అప్పట్లో నేను నా తల్లిదండ్రుల, భార్య బిడ్డలతో సహా సుఖంగా జీవించడమే కాకుండా ఎందరో సూక్ష్మ శరీర మాస్టర్స్ సాంగత్యాన్ని సాంగత్యాన్ని కూడా హాయిగా అనుభవించాను. ప్రతి క్షణము జీవితం ఆనందంతో వెల్లివిరిసేది. మరణం అనేది నిజానికి శాస్త్రీయంగా ఎలా జరుగుతుందో అనే జ్ఞానాన్ని, వేదాంతాన్ని పూర్తిగా తెలుసుకున్నాక నాకు ప్రతి జన్మను జీవించాలన్న కోరిక, ఆసక్తి ప్రబలమయ్యాయి. ఆయన చూడండి ఎంత గొప్పగా చెప్పారో. ఆయనకి ఏందంటే తెలుసుకునేసాడాయన. ఏమని? మరణం ఆహ్, ప్రతి క్షణము జీవితాన్ని ఎంత ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలనేది తెలుసుకున్నాక మరణం అనేది చాలా ఈజీ అయిపోయింది. మరణించడం ఈజీ, తిరిగి జన్మించడము ఈజీ అనేది ఆయనకి అర్థమైపోయిందనమాట. ఆ! ఎక్కువ కాలం జీవించాలనే కోరిక కూడా ఆయనకి ఎక్కువునింది. భౌతిక శరీరం అనేది మన జన్మలో వేసుకునే దుస్తుల్లాంటిది అది. భౌతిక శరీరం అనేది మన జన్మలో వేసుకునే బట్టల్లాంటిదంట. దానిని మార్చున మార్చున ప్రతి మార్చిన ఇక్కడ సరిగ్గా రాయలేదు మాస్టర్స్. మార్చిన ప్రతిసారి తర్వాత శరీరం ఎలా ఉండాలి అనేది మీకు మీరే ప్లాన్ చేసుకుంటారు. మీరు నేర్చుకోబోయే పాఠాలకు అవసరమైన విధంగా ఉండేలా ఆ శరీరాన్ని ఎంచుకుంటారు. అది. ఆయన చెప్పాడు చూడండి. ఎంత క్లియర్‌గా చెప్పారు. ఏమంటే ఇప్పుడు నువ్వు చనిపోయినావనుకోండి. ఈ ధ్యాన జన్మతో చనిపోయావు అనుకోండి. ఇంకొక ఇంకొక జన్మ ఎలాంటి జన్మ ఎత్తుతావు? ఎక్కువ కాలం బతికేటిగా, ఆరోగ్యకరంగా బతికేటిగా, మంచి ఫుడ్ తినేటిగా, తిండి తినకుండా కూడా ఎక్కువ కాలం బతికేటిగా అట్లాంటి శరీరాన్ని తీసుకుంటా. అట్లాంటి సోల్‌ని అట్లాంటి శరీరాన్ని ఎంచుకుంటాం. అది ఆయన చెప్తూ ఉండేది. ఆ తర్వాత ఈ భూమి మీద జీవన నమూనా అది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మనిషి మనుగడ సాగించాలి అంటే అందుకు కీలకమైన విషయాలను అన్నిటిని తెలుసుకున్నాను. ఆ విషయాలలో పరిపూర్ణత సాధించాను. ఆ విషయాలలో పరిపూర్ణత సాధించారంట ఆయన. ఎలా జీవించాలి ఈ భూమి మీద అననేది. ఇవాళ మీరు చూస్తున్న దశకు చేరుకున్నాను. ప్రియ పాఠకులారా, నల్లని విగ్రహంగా మారడాన్ని మీరనుకుంటున్న వాడు నేను కాదు. మీరనుకుంటున్న వాడు నేను కాదు. నేను రక్త మాంసాలతో సజీవంగా ఉన్నాను. ఆయన రక్త మాంసాలతో సజీవంగా బతికున్నారంట ఆయన. చూడండి. పటేల్ స్వామి. ఇంకా ఏం చెప్తాడో చూడండి. తిరుమల కొండలో ఉన్నానని మాత్రం నిజమే. నేను ధ్యానం చేసుకుంటున్నాను. అవును. ధ్యానం చేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ స్వయంగా ధ్యానం చేసి, ధ్యానం ద్వారా నన్ను కలుసుకుని, నేను ఇచ్చే సందేశాన్ని అందుకునే వరకు మీకు ఎలా అర్థమవుతుంది? నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో, ఈవిడ నాతో మాట్లాడటం అన్నది ఆకాశం, సూర్యుడు, పగలు, రేయి అనేవి ఉన్నంత నిజం. మీకర్థమైందా మాస్టర్స్? ఈ అరుణ మేడము గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. అంతకన్నా ముందు ఆయన ఏం సజీవంగా బతికున్నాడంట తిరుమలలో.
నల్లని విగ్రహము ఆయన కాదంట. ఆయన్ని తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చోవాలంట. ధ్యానంలో కూర్చొని మనము ధ్యానం చేసినామంటే ఆయన సజీవంగా మనకు కనిపిస్తాడంట. చూడండి ఈమె ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. ధ్యానము, తపస్సు చేస్తున్నాను. ఈవిడ నాతో మాట్లాడడం అన్నది ఆకాశము, సూర్యుడు, పగలు, రేయి అనేవి ఉన్నంత నిజం. సూర్యుడున్నాడు గదా! పగలుంది కదా! రాత్రి ఉంది కదా! ఇవన్నీ ఎంత నిజమో, ఇవన్నీ ఎంత నిజమో అనేవి ఉన్నంత నిజమంట ఆయన ఉండేది కూడా. అది మాస్టర్స్. ఆయనతో ఆమె మాట్లాడిందంట. కనుక ఈమె అందిస్తున్న సందేశంలో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలి అంటే మీరు కూడా ధ్యానం చేయడం తప్ప వేరే మార్గమే లేదంట. ఈమె చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవటం అంటే మీరు కూడా ధ్యానం చేయటం తప్ప ఇంక ఇంక వేరే మార్గమే లేదంట. మనస్సులో ముందుగానే ఎలాంటి భావాలు పెట్టుకోకుండా ధ్యానం చేయండి. కాకపోతే మీ మనస్సులో ఈ సంకల్పం మాత్రం ఈ సంకల్పం మాత్రం చేయండి. మీకు మీరే చెప్పుకోండి. నేను వెంకటేశ్వర స్వామిని కలవాలి అని. మొదట కొంతకాలం మీకు ఇది సాధ్యపడకపోయినా దిగులు పడవద్దు. విసుగు చెందొద్దు. అలాగే ప్రయత్నిస్తూ ఉండండి. అనతి కాలంలో విజయం సిద్ధిస్తుంది. నేను శక్తిమంతుడైన మాస్టర్‌ని. కనుక మీరు ధ్యానం చేసిన క్షణమే నాకు మీ శ్రద్ధ గురించి తెలిసిపోతుంది. మీ గురించి, మీ శ్రద్ధ గురించి తెలిసిపోతుంది. శ్రద్ధగా ఉండే వాళ్ళను నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను. మీ ఆధ్యాత్మిక సాధనలో నేను తప్పకుండా మీ సహాయం చేస్తాను. అది కూడా మీరు ధ్యానం చేయటం మొదలుపెడితేనే. నేను ధ్యానం అన్నాను. ఇదే మాటను 3 డజన్ల మంది ఇతర మాస్టర్స్ కూడా చెప్పారు. మీకు ఎందుకో తెలుసా? ధ్యానం అనేది జీవితానికి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్నిటిని తెరుస్తుంది. జీవితానికి ఎన్ని రంగాలున్నాయో అవన్నీ తెరుస్తుందంట ధ్యానం అనేది. ధ్యానం అనేది జీవితానికి ఎన్ని రంగాలున్నాయో అన్నిటిని తెరుస్తుంది. ఉన్నదున్నట్లుగా చూపిస్తుంది. కనుక జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది ఎంత చిన్న విషయమైనా సరే, లేదా దాన్ని తెలుసుకోవటం ఎంత కష్టమైనా సరే, ఏకైక మార్గం ధ్యానం. ఇంకా మళ్ళీ నా తొలి వచనాలు దగ్గరికి వస్తే, పురాతన జీవన విధానం గురించి మాట్లాడాను. అక్కడ ఈ సంబంధంగా ధ్యానం గురించి, జన్మల గురించి 2 ప్రధానమైన వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ధ్యానం అంటే కేవలం సంతోషం, పరమానందం మాత్రమే కాదు. మనకు తెలియని వాస్తవంలో మనం బ్రతుకుతున్నాము. మన కళ్ళ ఎదుటే ఉండి కూడా మనకు తెలియకుండా ఒక్క నిమిషం మాస్టర్. ధ్యానం అంటే కేవలం సంతోషం, పరమానందం మాత్రమే కాదు. మనకు తెలియని వాస్తవంలో మనం బ్రతుకుతున్నాము. మన కళ్ళ ఎదుటే ఉండి కూడా మనకు తెలియకుండా ఉన్న దానిని గురించి మరింతగా తెలుసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ఉండి నిరంతరంగా సాగే గొలుసు ప్రక్రియ అది. కనుక ధ్యానంలో ఆనందాన్ని పొందిన తర్వాత కూడా ఇంకా ముందుకు సాగండి. ఆనందాన్ని పొందిన తర్వాత కూడా ఇంకా ముందుకు సాగండి. అలాగే ఉండిపోకండి అని వెంకటేశ్వర స్వామి చెప్తూ ఉన్నారు. మీకు ఆనందం అనేది వస్తే మళ్ళక్కడ ఆగిపోకండి. ఇంకా తెలుసుకోండి. మీకు తెలియంది తెలుసుకోవడమే ధ్యానము. వాటి గురించి తెలుసుకోండి. ఈ ధ్యాన స్థితిలో సమాజ బంధాలకు అతీతంగా ఉన్న దానిని యథాతథంగా చూస్తారు మీరు. రెండోది, ధ్యానం చేసిన తర్వాత కూడా అంతటిలో మీ జన్మ కార్యం పూర్తయిపోదు. అప్పుడు జీవితాన్ని పరిపూర్ణంగా, సుఖంగా, హాయిగా గడపండి. ఈ జన్మ మీరు జీవించడానికే పాత నిబంధనలకు
లోబడక ప్రతి దాన్ని ఆనందిస్తూ బ్రతకడానికే వచ్చింది. దీనివల్ల మీకు జ్ఞానము, బ్రతకడానికి ఉపాయాలు లభిస్తాయి. మీరు ఎలా బతకాలనేది ఉపాయాలు గూడా లభిస్తాయి. ఎంత ఈజీగా, ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా జీవించాలనేది మీకు లభిస్తాయి. ఒక్కొక్క ఒక్కొక్క అడుగు మాస్టర్స్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఒక్కొక్క జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానంతో అసలు నిజంగా ఎంత గొప్ప జ్ఞానం అంటే అసలు మాటల్లో చెప్పలేనంత గొప్ప జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ఎలా వస్తుంది అంటే నువ్వు కూర్చోవాలి అంతే. కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టావంటే నీకు ఎంత ఈజీ మెథడ్ అంటే అంత ఈజీ మెథడ్స్ వస్తాయి. అప్పుడు ఎన్నో రోజులు పట్టేదంట నీకు ధ్యానం చేసి, జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళు అడుగులు వేసేదానికి. కానీ ఇప్పుడు కలియుగం చాలా ఈజీగా మనకి మాస్టర్స్ సహాయంతో చాలా ఈజీగా మనకి ఆనందం ఈజీగా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు ఆధ్యాత్మిక గ్రంథాలు బోలెడన్ని దొరుకుతున్నాయి. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇండియాలోను, పశ్చిమ దేశాలలోను ఉండే ప్రతి రచయిత ఆధ్యాత్మికత మీద వ్రాసిన ప్రతి పుస్తకాన్ని చదవండి. మీరెంతగా పురోగతి సాధిస్తారో చూడండి. మీకు మీరే గురువు. ఇప్పటి నుంచి మీ జీవితం ఎంత బాగుందో, ఎంత ఉపయోగకరంగా ఉన్నదో ఇతరులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానం. కుటుంబంతో సంఘ జీవితం. పుస్తకాలు చదవటం. ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నన్ను కలవగలరా? మీరే కనుక అలా చేయగలిగితే మీ పురోగమనానికి, ఆధ్యాత్మిక పరిణితికి మీరు నిజమైన ఆత్మలు అవుతారు. మరికొన్ని విషయాలు కాసేపయ్యాక రేపు గాని చెప్పుకుందాం అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమె కొంచెం గ్యాప్ బెట్టున్నది. మళ్ళీ ఇచ్చున్నారు. ఒక సెకండ్ మాస్టర్స్ అయిపోయింది. ఓకే. ఆయనేమో ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు తెలుసా? మీరు నిజమైన ఆత్మ అయితే నన్ను కలవగలరా? నన్ను చూడగలరా? అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇవాళ నా సాధకులను నేను ఇంకా చెప్పదలుచుకున్నదేమిటంటే, ఈ భూగ్రహం మీద జీవం అనేది దాదాపు నశించిపోయే స్థితికి చేరుకుంది. చూడండి. ఈ భూగ్రహం మీద జీవం అనేది దాదాపు నశించిపోయే స్థితికి చేరుకుంది సాధకులారా. ఇది ఇక్కడ బ్రతికున్న మనందరి వల్లనే జరుగుతుంది. అసలు మన ఉనికికి సంబంధించిన విషయాలు మీకు అర్థం కావడానికి ప్రశ్న సమాధానాల రూపంలో చెబుతాను. ప్రశ్నలు సమాధానాల రూపంలో చెబుతాను. మీకందరికి నేను గూడా ఒక విషయం చెప్పాలి మాస్టర్స్. మీకందరికి నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మొన్న నేను సరస్వతి దేవి క్లాస్ విన్నాను. క్లాస్ చెప్పాను. అంటే నేను ఫస్ట్ విని మీకు చెప్తాను మాస్టర్స్. ఆ మేడం ఏం చెప్పిందంటే ఆ మాస్టరు మీరు ఎప్పుడు కూడా నా పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే దానికొక అర్థం ఉంది. అందుకోసమే నేను చెప్తూ ఉన్నాను. నా పిల్లలు ఇంజినీర్‌లయిపోవాలి. నా పిల్లలు బీటెక్ అయిపోవాలి. నా పిల్లలు ఇంకొక డాక్టర్‌లయిపోవాలి. ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి. భూమిలో చాలా 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 రకాల పనులున్నాయి. చాలా చాలా జాబులున్నాయి. ధ్యానంలో కూర్చొని వాడు ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా వాడు ఏదైతే చేస్తాడో అది చేయనీయండి. ఈ ఈ ఈ ఒత్తిడి వాడు ఏమవ్వాలనే ఒత్తిడి యూనివర్స్‌లో అంటే భూమి మీద వదిలి, భూమిని ఏం చేస్తున్నారు పిప్పి పిప్పి చేసేస్తా ఉన్నారు. ఆలోచనలతో ఏం చేస్తున్నారు పిప్పి పిప్పి చేసేస్తున్నారు. అలా చేయకండి. మీరు ఎందుకంటే అలా చేయటం వల్ల ఎంతో మంది హ్మ్. అంటే జన్మ ఈ జన్మ నాకెందుకు? నేను చనిపోతాను. చాలా కఠినంగా జీవిస్తున్నారంట ప్రతి మనిషి కూడా. ఒళ్ళు బాలేకుండా ఇబ్బందులతో, బాధలతో జీవిస్తూ ఉన్నారంట. నాకీ జన్మ వద్దు. నేను చనిపోతాను అని జీవిస్తూ ఉన్నారు. కఠినంగా చాలా బాధాకరంగా జీవిస్తూ ఉన్నారంట.
అలా జీవించనికండి. వాళ్ళు ధ్యానం చేసి, వాళ్ళకి ఏం అవ్వాలని ఉంటే అది అవ్వనీయండి. ధ్యానం చేయండి. మీరందరూ గూడా ధ్యానం చేసి, ఈ భూమికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి. ఇంకా బతకాలి, బతకాలనే ఒక ఎనర్జీ ఇవ్వండి. మీరు ఆనందంగా ఉండండి అని ఆమె చెప్పింది మాస్టర్ సరస్వతి దేవి. నిజంగా నాకైతే నా లోపల నుంచి నాకు ఆనంద బాష్పాలొచ్చాయి. ఆమె ఎంత గొప్పగా చెప్పింది అని. మీకందరికి గూడా నేను చెప్పేది. నా పిల్లలు అదైపోవాలి, ఇదైపోవాలి అట్లా అనుకోకండి. మీ వల్ల నా వల్ల ఏమి ఈ భూమికి ఉపయోగం అనేది గూడా అనుకోకండి. ధ్యానం చేయండి. మీ వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీని ఈ భూమి మీదకి వదిలారంటే అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలని నవ్వుతూ వదిలారంటే మీ మీ నుండి పోయే ఎనర్జీ అందరికీ వెళ్తుంది. అందరూ బాగుంటారు. అందరిలో మీరుంటారు మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీ ఫ్యామిలీ బావుంటుంది. నీ ఫ్యామిలీ తర్వాత నీ చుట్టూ ఉండేవాళ్ళు బావుంటారు. యూనివర్స్ బావుంటుంది. ఓకే మాస్టర్స్. ఈయనేం చెప్తున్నాడో చూద్దాం. ఇవాళ నా సాధకులను నేను ఇంకా చెప్పదలుచుకున్నదేమిటంటే, ఈ భూగ్రహం మీద జీవం అనేది దాదాపు నశించిపోయే స్థితికి చేరుకుంది. ఈ భూగ్రహం మీద దాదాపు నశించిపోయే స్థితికి చేరుకున్నది. సాధకులారా, ఇది ఇక్కడ బ్రతికున్న మనందరి వల్లనే జరుగుతుంది. అసలు మన ఉనికికి సంబంధించిన విషయాలు మీకు అర్థం కావడానికి ప్రశ్న సమాధానాల రూపంలో చెబుతాను. ప్రశ్న: మీరు ఎవరు? మీరు ఎవరు? జవాబు: మనలో ప్రతి ఒక్కరము మన ప్రజ్ఞాత్మల నుంచి ఉద్భవించాము. దాని రకరకాల చేతనా వ్యవస్థలో నుంచి పుట్టాము. ప్రజ్ఞాత్మ నుండి దానిలో చేతనా వ్యవస్థ నుండి పుట్టాము అని చెప్తూ ఉన్నాడు. మీరు ఎవరు అనంటే మనము ప్రజ్ఞాత్మల చేతనా వ్యవస్థలో నుండి పుట్టాము అని చెప్తూ ఉన్నారాయన. ప్రశ్న: అయితే ఈ ప్రజ్ఞాత్మ అంటే ఎవరు? జవాబు: ప్రజ్ఞాత్మ మనకు తల్లి, తండ్రి లాంటిది. మనకు తల్లి, తండ్రి లాంటిది నుంచే మనం పుట్టాము. మన భౌతికమైన తల్లిదండ్రులతో మనకి ఎలాంటి సంబంధం ఉంటుందో, మన ప్రజ్ఞాత్మతతో కూడా అలాంటి సంబంధమే ఉంటుంది. ఫస్టు మనం ప్రజ్ఞాత్మతో పుట్టాము. ప్రజ్ఞాత్మలో నుండి చేతనా వ్యవస్థలో నుండి పుడతాము. అక్కడ నుండి మన తల్లిదండ్రుల దగ్గరికి వస్తామనమాట. అయితే మన ప్రజ్ఞాత్మకు పూర్తి జ్ఞానం ఉంటుంది. మనం ఇక్కడ ఎలా బ్రతకాలి, ఏం నేర్చుకోవాలి అనేవి తెలుసుకోవాలి అంటే ధ్యానం ద్వారా వాటిని నేర్చుకోవాలి. ప్రశ్న: మా మధ్య అంటే ప్రజ్ఞాత్మకి తెలుసన్నమాట. మనం ఎందుకు భూమి మీదకొచ్చాము, ఏం చేయాలని వచ్చాము అననేది మన ప్రజ్ఞాత్మకి అన్నీ తెలిసే పంపిస్తుంది మన ప్రజ్ఞాత్మ. మా మా ప్రశ్న: మా మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రజ్ఞాత్మ గురించి మేము తెలుసుకోవాల్సింది ఏమిటి? జవాబు: మన ప్రజ్ఞాత్మ మనకు తల్లి, తండ్రి లాంటిది. దాని నుంచే మనం పుట్టాము. మన భౌతికమైన తల్లిదండ్రులతో మనకు ఎలాంటి సంబంధం ఉంటుందో, మన ప్రజ్ఞాత్మతో కూడా అలాంటి సంబంధమే ఉంటుంది. అయితే మన ప్రజ్ఞాత్మకు పూర్తి జ్ఞానం ఉంటుంది. మనం ఇక్కడ ఎలా బ్రతకాలి, ఏం నేర్చుకోవాలి అనేవి తెలుసుకోవాలి అంటే ధ్యానం ద్వారా వాటిని నేర్చుకోవాలి. ప్రశ్న: మన ప్రజ్ఞాత్మకు సంపూర్ణ జ్ఞానం ఉంటే అది మనలాంటి అంటే పిల్లల్లాంటి అంశ రూపాలను పుట్టించాల్సిన అవసరం దానికి ఏముంది అనని అడుగుతూ ఉన్నారన్నమాట ఆయన్ని. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. ప్రజ్ఞాత్మ అంశ రూపాలను అంటే జీవాత్మలను పుట్టించవచ్చు, పుట్టించకపోవచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్న ఇతర జీవులకు తన జ్ఞానాన్ని పంచి అవగాహనను పెంచాలని తాపత్రయపడుతుంది మన ప్రజ్ఞాత్మ. బాగా అత్యంత అవసరం ఉన్న చోట పరిశ్రమను విస్తరింప చేయాలనుకోవటం లాంటిదది. మీకు అంటూ ఒక ప్ర ఒక పరిశ్రమ ఉంటే దానిని వ్యాప్తి చేయటమే మీ తర్వాతి లక్ష్యం అవుతుంది. వ్యాప్తి తరువాత మీ దగ్గరనున్న సరుకును నాణ్యత తగ్గకుండానే సులభంగా తక్కువ ధరలోనే అందుబాటులోకి
వచ్చి దేశంలోని నలుమూలలకు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరాలని అనుకుంటారు. అక్కడి సహజ వనరులనే కాదు, అక్కడి మానవ వనరులను కూడా ఉత్పత్తికి అనుకూలంగా వాడుకోవాలనుకుంటారు. మీకు బాగా అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీరు ఈ పరిశ్రమ ఉదాహరణగా చెప్పాను. పరిశ్రమ గురించి చెప్పాను మాస్టర్స్. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్టరీ ఉన్నదనుకోండి. ఆ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? బాగా నడుస్తూ ఉందని అనుకోండి. నడుస్తూ ఉన్నప్పుడు పరిశ్రమ బాగా నడుస్తూ ఉంది. ఉత్పత్తి బాగా పెరుగుతూ ఉంది అని అనుకోండి. దాన్నేం చేస్తారు? మళ్ళీ ఇంకొక దగ్గర స్ప్రెడ్ చేస్తారు. ఇంకో దగ్గర పెడతారు. అలాగే మన ప్రజ్ఞాత్మ ఏమనుకుంటున్నది? మన వల్ల బాగా ఇక్కడుండే వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు వీళ్ళ వల్ల. ఆ! ఈ వీ ఇలాంటి ఇలాంటివే కొన్ని ఇంకొక దగ్గర వదిలినామనుకోండి, అంశాత్మలను వదిలినామనుకోండి, వాళ్ళ వల్ల అక్కడుండే వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకుంటారు అనేది మన ప్రజ్ఞాత్మ ఒక ఆతృత అంట. అంటే మనకి ఒక ఫ్యాక్టరీ రూపంలో చెప్పాడన్నమాట అర్థమయ్యేదానికి. ఇప్పుడు మీకు మీరు ఎలా వచ్చారో తెలిసింది కదా! మీకు మీరు ఈ భూమి మీదకి ఎలా వచ్చారో తెలిసింది కదా! ఇంకా మీ జన్మకు సంబంధించిన ఇతర వివరాలు కావాలంటే మీరు ధ్యానం చేయాలి. మాస్టర్స్ మీకు సహాయం చేస్తారు. మీరు ఎలా వచ్చారోనన్న ఎరుక మీకున్న ఎన్నో అర్థం కాని ప్రశ్నలలో ఒక భాగానికి సమాధానం మాత్రమే. మీరు పరిష్కరించాల్సినవి ఎన్నో అద్భుతమైనవి, ఆసక్తికరమైనవి ఉన్నాయి. కానీ మీ అందరికీ కూడా సహజావ బోధన లేదు. మీ సహజావ బోధనలు అంటే మీ శారీరక అవసరాలు కాదు. మీరు స్విచ్‌లు ఆపేసి కూర్చున్న మీ ఆధ్యాత్మిక సందేశాలు అవి ఏమిటి? ఇవి మీ సహజ బోధనలు. సహజావ బోధనలు. ఎందుకో అలా అనిపించడాలు, అతీంద్రియ చెప్పడాలు, మీ కలలు ఇవన్నీ మీరు పట్టించుకోకుండా వదిలేసిన మీ అద్భుతమైన ఆయుధాలు. ఇక్కడిలా మీరు వికలాంగులైపోయారు. చూడండి. మనము అక్కడ ఆలోచనలు, హ్మ్. మంచి మంచి అదే కలలు అవన్నీ వదిలేసి వచ్చేసామంట. వికలాంగులైపోయారు అని అనేసి ఆయన చెప్తున్నాడు. కాలు, చెయ్యి ఆడని వారై ఆడని వారి వారైపోయారు. దారి తప్పిపోయారు. మనం దారి తప్పిపోయామంట. ఏందంటే అక్కడ అన్నీ వదిలేసి మనమేమి ఇక్కడికొచ్చేసి మనం ఏం చేయాలో మనకేమి తెలియట్ల. వికలాంగులయిపోయామన్నమాట మనం. కాలు, చెయ్యి లేని వాళ్ళు గాదు. వికలాంగులయిపోయిండేది. మనం గూడా వికలాంగులయిపోయినాం. ఏమంటే మనం ఏం చేయాలో మనకు తెలియట్ల. దారి పోవట్ల. మళ్ళీ ఏం చేస్తున్నాం మనకర్థం గావట్ల. అది. చూడండి ఆయనెంత గొప్పగా జెప్పాడు. తప్పిపోయినామంట మనం. ఏ మన ప్రజ్ఞాత్మతో మనకి కనెక్షన్ లేదు గదా! తప్పిపోయున్నాం మనం. ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలియకుండా పోయింది. ఎందుకు బ ఇక్కడ చూడండి. ఆహ్, చెయ్యి ఆడని వారైపోయారు. దారి తప్పిపోయారు. మీరు అసలు ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలియకుండా పోయింది. అన్ని రకాల సమస్యలతో హింసకు గురి అవుతున్నారు. శరీరం అని పిలువబడే గుడి అనారోగ్యం పాలై నాశనమైపోయింది. అది అలా ఎందుకయిందో మీకు తెలీదు. ఎందుకయిందో గూడా మీకు తెలీదు. అవును. మీరు పరిగెత్తిపోవటం మొదలుపెట్టారు. మీ నుంచి మీరు పారిపోయే గొప్ప నాటకాన్ని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. మీ నుంచి పారిపోయే నాటకాన్ని బ్రహ్మాండంగా ఆడుతున్నారంట. ఇవాళ మీరంతా దుర్భర పరిస్థితుల్లో ఉండడానికి కారణం అదే. నేను ఆరాట ఆరాటంగా కోరుకునేది ఏమిటంటే పాఠకులలో ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. నా మంచి కోసం నేను ఏదన్నా ఒక పని చేశానా? నా మంచి కోసము ఒక్క నిమిషం ఆగి, నా మంచి కోసం నేనేదైనా ఒక పని చేశానా? నాతో నేను నిశ్శబ్దంగా ఎప్పుడున్నా ఎప్పుడన్నా కూర్చున్నానా? నాతో నేను నిశ్శబ్దంగా ఎప్పుడన్నా కూర్చున్నానా?
అని ఆలోచించాలి. లేదు ఎప్పుడన్నా లాంటి సమాధానాలు వస్తే నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే మీరు అంతా చిన్నతనం నుంచి ఇతరుల మీకు ఏది మంచిదంటే అలా ఉండడానికే అలవాటు పడ్డారు. మీకు మాట్లాడడం వచ్చిన క్షణం నుంచి మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని గడిపే స్వేచ్ఛను మీరు చాలా కృత్రిమంగా లోపల ఒక రకంగా బయటకి ఇంకో రకంగా జీవిస్తూ ఎప్పుడు చూసినా మీ నుంచి మీరు దూరంగా పరిగెత్తిపోతుంది. ఆయన ఏం చెప్తున్నారో చూడండి మాస్టర్స్ ఎంత గొప్పగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు కృత్రిమంగా అలవాటు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు ఇది మంచి అంటే ఇదే మంచి నేర్చుకోవటం. ఇది చెడు అంటే ఇదే చెడు అనేది తెలుసుకోవటం. లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా. లోపల ఒక విధంగా ఆలోచించడం. బయటకొస్తే ఒక విధంగా మాట్లాడటం. ఆ! సార్ అంటారు గదా! పత్రిజీ సార్ ఒక్కొక్కసారి అంటాడు. లోపలికి రండి, రండి, రండి అని అంటాడనమాట. ఎవరైనా వచ్చారనుకోండి చుట్టాలు. లోపలికి రండి, రండి, రండి అని అంటామంట. మళ్ళీ వీడెందుకొచ్చాడు? ఈడికి పని పాట లేనట్టుగా ఉన్నది. నా కొంపలోకొచ్చాడు అని అనుకుంటామంట లోపల. బయటికి మాత్రం అయ్యయ్యో! మీరు ఎన్నాళ్ళయిందొచ్చి రండి, రండి, రండి లోపలికి అని పిలుస్తామంట. ఛీ! అట్లా పక్కకు పోయంట వీడెందుకొచ్చినాడు? వీడికి ఏలా పాలా లేదు. నా ఇంట్లోకొచ్చినాడు నన్నేసి అనుకుంటామంట. అదే ఆయన చెప్తూ ఉన్నాడనమాట. మీకు ఏది మంచిదంటే అలా ఉండడానికే అలవాటు పడ్డారు. మీకు మాట్లాడడం వచ్చిన క్షణం నుంచి మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని గడిపే స్వేచ్ఛను మీరు చాలా కృత్రిమంగా లోపల ఒక రకంగా బయటికి ఇంకో రకంగా జీవిస్తూ ఎప్పుడు చూసినా మీ నుంచి మీరు దూరంగా పరిగెత్తిపోతున్నారు. మీ నుంచి మీరు దూరంగా పరిగెత్తిపోతున్నారు. ఒంటరిగా కొన్ని నిమిషాల పాటైనా నిశ్శబ్దంగా కూర్చోవడానికి మీరు భయపడిపోతున్నారు. అలా ఉండటం సమయాన్ని వృధా చేసుకోవటమేనని మీరు భావిస్తున్నారు. అది. మెయిన్ ఏందంటే మాస్టర్స్ మీరు కూర్చున్నారంటే టైమ్ వేస్ట్ చేసేస్తున్నాను నేను. ఎందుకు కూర్చున్నాను? అక్కడ ఆ పని ఉంది గదా! ఇక్కడ ఈ పని ఉంది గదా! అక్కడ ఆ పని ఉంది గదా! అక్కడ వాళ్ళతో మాట్లాడే పని ఉంది గదా! ఇక్కడ వీళ్ళతో మాట్లాడే పని ఇన్ని పనులు పెట్టుకొని నేనెందుకు కూర్చున్నాను? టైమ్ వేస్ట్ కదా! అని అంటూ ఉన్నాడాయన. ఒంటరిగా కొన్ని నిమిషాల పాటైనా నిశ్శబ్దంగా కూర్చోవడానికి మీరు భయపడిపోతున్నారు. అలా ఉండటం సమయాన్ని వృధా చేసుకోవడమే నని మీరు భావిస్తున్నారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలని, అప్పుడే మీ వల్ల ఉపయోగం అని మీరనుకుంటున్నారు. ఇలాగనే మీకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. మీకు మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ తల్లిదండ్రులు ఎలా నేర్పించారు? మీరు పని చేస్తూ ఉంటేనే, లేకపోతే మీ వల్ల వృధా. మీరు దేనికి పనికిరారు. అంతే. అదే నేర్పించారంట. నాయనలారా మీకు అలసట వచ్చే వరకు పరిగెత్తండి. అలసట వచ్చే వరకు పరిగెత్తండి. కేవలం పరిగెత్తడం మీరే కాదు. జీవితం మీరే రో రోత పుట్టే వరకు పరిగెత్తండి. జీవితము రోత పుట్టే వరకు పరిగెత్తండి. అనుకునే వరకి పరిగెత్తండి. ఆయనకి గూడా ఏమనిపించింది? ఆయన జీవితం అనిపించింది. ఎందుకు మనకి ఈ జీవితం? ఎందుకురా మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నామని అనిపించేదాకా పరిగెత్తినాడంట ఆయన గూడా. పెంటాల స్వామి గూడా. అలాగా ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి. జీవితం మీరే రోత పుట్టే వరకు పరిగెత్తండి. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే తల్లిదండ్రులు పిల్లలు తమ వ్యక్తిత్వాలను పోగొట్టుకున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక ఒక తీరైన వాతావరణానికి బలైపోయారు. ఎందుకంటే వాళ్ళంతా పని చేస్తున్నారు. మనము పని చేయాలి అంతే. వాళ్ళంతా ఆ పని చేస్తున్నారు. మనం కూర్చుంటే ఎట్లా? టైమ్ వేస్ట్. అంతే. అందరూ సంఘజీవులుగా, అజ్ఞానులుగా ముద్ర వేయించుకోవాలని చచ్చిపోతున్నారు. సంఘజీవులుగా, అజ్ఞానులుగా ముద్ర వేయించుకోవాలని చచ్చిపోతున్నారు. ఈ భూమి మీదున్న జీవులు మనస్తత్వం అంతా ఇలా అయినందువల్ల ఒక సజీవ మూర్తిగా భూదేవికి రోత పుట్టింది.
ఒక సజీవమూర్తిగా భూదేవికి రోత పుట్టిందంట. ఈ భూమి ఈ మనుషుల కోసం తన ప్రకృతి సూత్రాలను తాను సృష్టించింది. ఆమె ప్రకృతి సూత్రాలను ఆమె సృష్టించిందంట భూదేవి. కానీ ఇంక 1 మినిట్ మాస్టర్స్ అయిపోయింది. కానీ మనుషులు చాలా కాలం క్రితమే వాటిని మరిచిపోయారు. ఒకరినొకరు పీక్కు తినటంతోనే వీరికి సరిపోతుంది. విపరీతంగా కూడబెట్టడం వెనుక, సుఖాల వెనుక పరిగెత్తి ఇక్కడ ఉన్న ఇతర జీవరాశుల పట్ల మనుషుల్లో సానుభూతే మిగలలేదు. జీవరాశులలో మనుషుల్లో సానుభూతే మిగలలేదు. మరి ఏ వ్యవస్థలోనైనా సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? పునాది మొత్తం దెబ్బతింటుంది. పునాది మొత్తము దెబ్బతింటుంది. భవనం మొత్తం నశించిపోతుంది. భవనం అంటే ఏంది? భూమి మొత్తం నశించిపోతుంది. జీవం లేదా ఉనికి అనేది మళ్ళీ కొత్తగా ఏర్పడాలి. లేదా ఇప్పుడు సంభవిస్తున్న భూకంపాల్లాంటివే భారీ ఎత్తున తరచూ ఏర్పడి పాక్షికంగా నాశనం చేస్తూ చివరికి వివిధ జీవజాతులను నామమాత్రంగా మిగుల్చుతాయి. కనుక పైన చెప్పిన ఉపద్రవానికి తరుణోపాయం ఏమిటంటే కేవలం కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చోవటమే. ఈ మౌనంలో నుంచి జీవ ఉనికి గురించి పరిణితి జన్మలు, కర్మ, మాయ, సృష్టి, ఖగోళ భౌతిక శాస్త్రం, అంతర్బ్రహ్మాండ సంబంధాలు, శక్తి వివిధ జీవ రూపాలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోండి. ఏందంటే కళ్ళు మూసుకొని ఓపిగ్గా గమ్మని కూర్చొని ఇవన్నీ తెలుసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నారు. మీ చేత ఎవ్వరు ప్రారంభింప చేయలేరు. మీరే స్వయంగా మీకు మీరే ప్రారంభించాలి ధ్యానం. ఒకసారి మొదలు పెట్టాక కేవలం అయిపోయింది మాస్టర్స్. మీ ఒక్కరి గురించే కాదు, మీకు సన్నిహితులు అయిన వారి గురించి కూడా మేమందరం జాగ్రత్త తీసుకుంటాము. నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మన మధ్య ఒడంబడిక. మీరు ధ్యానం చేయండి. మీరు భరోసా కలిగేలా నేను చూస్తాను. ఇప్పుడే మొదలు పెట్టండి. ఎందుకంటే భూ అక్షం మార్పు సమయం చాలా దగ్గర పడిపోయింది. అది మాస్టర్స్. ఈయన వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా చెప్పాడంటే అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా చెప్పాడు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా మాస్టర్స్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. మీకు వీలైతే ఇంకొకసారి మళ్ళీ కూడా చదవండి. ఆయన ఏం చెప్పాడు? ఏ విధంగా అనేసి. మనం ఎలా ఉన్నామనేది కూడా చెప్పాడు ఆయన. ఆయన ఎలా అంటే భౌతికంగా అట్లే ఉన్నాడు. ఆ నల్లరాయిలో లేడంట ఆయన. కానీ స్థిరత్వంగానే ఆ తిరుమలలోనే ఆయన ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. మీరు ఆయన్ని చూడాలంటే మీరే ఆత్మ అయితే అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసి ఆయనని కలుసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు మీకు ఎలా చెప్పారు? మీకు పని చేయటము, చుట్టూ ఉండే వాళ్ళు పని చేయటము అవే మీకు నేర్పించారు. అవి చేస్తేనే మనము మన జన్మ అనేది అనుకుంటూ ఉన్నారు. అది కాదు. ఇలా కూర్చోవటం టైం వేస్ట్ అని అనుకుంటున్నారు. అది కాదు. ఇలా కూర్చొని కూడా నువ్వు ఈ ఈ ఈ ఈ ప్రపంచమంతా కూడా పాజిటివ్‌నెస్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. నువ్వెంతో తెలుసుకోవచ్చు. నీ ఫ్యామిలీని నువ్వు ఒక ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా చేయొచ్చు. పోనీ ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంతెంతో డబ్బులు సంపాదించేస్తున్నారు గదా! లక్షలు డబ్బులు సంపాదించుకుంటున్నారు గదా! ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? మరి ఎందుకు పరిగెత్తున్నారు? పరిగెత్తకండి. కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. మౌనంలో ఉండండి. మీకు తెలుస్తుంది. మీరన్నీ తెలుసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు.
అది మాస్టర్స్. మనము మాస్టర్స్ నుండి నేర్చుకునేది అది. పోయి అక్కడ మాస్టర్స్‌ని మొక్కేసి ఏదేదో చెప్పేసి వచ్చేసేది కాదు. నువ్వు తెలుసుకో. నాకు తెలుసు అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని అంటున్నావు గదా! నీ లోపల ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడనేది నువ్వు అక్కడ కూర్చొని తెలుసుకో. నువ్వు ఒక ట్రైన్ పెట్టుకొని, బస్ పెట్టుకొని నడుచుకుంటా పోయి, అక్కడికి పోయి చాలా కష్టపడి పోతావు కదా! దానికి సార్థకత ఉండాలి. ధ్యానంలో కూర్చో. పత్రిజీ సారు పోతే 10 డేస్, 11 డేస్ కూడా అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. ధ్యానం ప్రోగ్రామ్ చేస్తారు అక్కడ. ఎప్పుడు చేస్తారు సార్. కానీ ఎప్పుడు గూడా ఆహ్, దర్శనానికి పోరంట. అక్కడ అందరిని పిలిచి ధ్యానంలో కూర్చోబెడతారంట. ఎందుకంటే అక్కడ లేరు. ఈ చుట్టూ పరమాత్ముడే ఉన్నాడు. ఆయన ఎలాగో మనం గూడా అలాగే అని ఆయన ఎప్పుడు చెప్తాడు. అది మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. ఓకే. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మాస్టర్. బై మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.